హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు ఆమరెడ్డి అఫీషియల్. నేనైతే ఈరోజైతే చిన్న రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి. గులాబ్ జామ్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఎవరైనా కొత్త నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే 2 బౌల్స్ అంతా 160 గ్రామ్స్ అంతా నేను గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్న తర్వాత దాంట్లో సరిపడంత వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం మంచిగా మనకు జ్యూసీగా రావాలంటే మనకు కొన్ని పాలు పోసుకోవాలన్నమాట. పాలు పోసుకుంటే చాలా అంటే చాలా జ్యూసీగా, మెత్తగా, చాలా టేస్టీగా, యమ్మీగా వస్తాయి అన్నట్టు. హాఫ్ గ్లాస్ అంతా పోసి కలుపుకుంటా మనం మంచిగా మిక్స్ చేయాలన్నమాట మెత్తగా. మన పిండి ఎలా విసుకుతాం అలా కాకుండా కొంచెం మంచిగా పిసికి మంచిగా ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అంతా పక్క పెట్టేసేయాలి. అప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. మనకు గులాబ్ జామ్ చేయని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పక్క పెట్టాలి. ఇప్పుడైతే పిండిని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పక్క పెట్టిన తర్వాత మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలన్నమాట. కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. హీట్ అయిన తర్వాత అది ఆ బౌల్ అనేది హీట్ అయినాక మనమైతే ఉండాలా వేసుకోవాలన్నమాట. మన పాలు పోస్తే ఎట్లా అంటే అవి గులాబ్ జాములు అనేది పగిలిపోకుండా ఉంటాయన్నమాట. అప్పుడు మనము సరిపోయేంత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుంటా రెడ్ కలర్లో వచ్చేలాగా గోలించుకోవాలన్నమాట ఆయిల్లో. ఇలా రెడ్గా అయ్యేలాగా మంచిగా గోలించుకుంటూ మనము పక్క పెట్టుకోవాలి. బాగా బ్లాక్గా కూడా కాకూడదు గులాబ్ జాములు. అలా బ్లాక్ అయినా కూడా మనం చూడడానికి బాగుండదు. రెడ్ కలర్లో కావాలన్నమాట. అలా అయినా కొద్దీ మనం మంచిగా నూనెలో బ్లాక్లా కాకుండా రెడ్ కలర్లో వచ్చేలాగా మంచిగా గోలించుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇలా రావాలి బ్లాక్ కలర్, రెడ్ కలర్లో. ఇలా వస్తే చూడడానికి కూడా బాగుంటుంది. గులాబ్ జాము టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. లోపల మనం మంచిగా గోలియకపోతే పిండిలానే ఉండిపోతుంది అన్నమాట. మనం తినేటప్పుడు మనము పానకంలో వేసిన తర్వాత మనం తిన్న తర్వాత తెలుస్తుంది మనకు పిండి ఉందా ఎలా ఉందనేది. పాలు వస్తేనే గులాబ్ జామున్ ఇరిగిపోకుండా చూడు పరలు కాకుండా ఎలా బాగున్నాయో. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే మనమైతే అంత గులాబ్ జామ్ పిండికి ఎండి గులాబ్ జామ్ ఒక 10, 20, 15 అయినాయి అంటే ఒక 2 గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి మనం. 2 గ్లాసు వాటర్ తీసుకొని మంచిగా మరగేసిన తర్వాత మరగాలి. వాటర్ అనేది మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం దానికి 2 కప్స్ అంతా షుగర్, 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే గులాబ్ జామ్ కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలా తక్కువ ఉంటే బాగుండదని నేనైతే 2 కప్స్న్నర అయితే తీసుకున్నాను. ఇక మీరైతే షుగర్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోండి, కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి. నేనైతే ఇలానే చేస్తున్నా. మంచిగా మిక్స్ చేసిన తర్వాత వాటిని అది షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత మనకు యాలకుల పౌడర్ కొంచెం దంచి ఒక 5-6 యాలకుల పౌడర్ దంచి అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక మంచిగా పానకం వచ్చేదాకా చూసుకొని మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు పానకం అనేది కొంచెం చల్లారిన తర్వాత మెల్లిగా మనం గులాబ్ జాములు చేసినవి ఉంటాయి చూడండి, అవి మెల్లిగా అందులో వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ మంచిగా అది పానకంలో లోపలికి వెళ్ళి మంచిగా మెత్తగా అయ్యేదాకా గులాబ్ జామున్ అలానే ఉంచాలి. అలా ఉంచితే మంచిగా లోపలికి వెళ్ళి అది మన పానకం అనేది అందులో బట్టి చాలా అంటే చాలా జ్యూసీగా ఉండిపోతాయి. చూడండి, ఎక్కువసేపు ఉంచితే బెటరు, తక్కువసేపు ఉంచితే అవి గట్టిగా ఉండిపోతాయి గులాబ్ జాములు. అలా అన్నమాట. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను. నెక్స్ట్ అయితే మొత్తం ఇలా రెడీ అయిపోయాయి. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి. అసలు చెప్పాలంటే నేను పిల్లల కోసమే చేశాను అసలు గులాబ్ జాములు. చూడండి ఎలా ఎంత మంచిగా జ్యూసీగా మెత్తగా ఉన్నాయి. ఒకటైతే చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత జ్యూసీగా. చూసారా? అలా అన్నమాట. ఇలా గులాబ్ జామ్ రాని వాళ్ళు కూడా చాలా చిన్న ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవి మనకు అవసరం లేకుండా బయట ఇంట్లో చిన్న సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. చాలా మనకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమరెడ్డి అఫీషియల్ ఛానల్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా చేసిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. గులాబ్ జామున్ ఒక హాఫ్ అన్ అవర్లో ఖతమైపోయినాయి మా అయితే. ఎందుకంటే అంత బాగున్నాయని చెప్పేసి నేను కూడా ఒక 5 తిన్నాను. మా పిల్లలు తిన్నారు ఒక
ఒక 2-3 తిన్నారు. మా చిన్న బాబు 2-3 తిన్నా. మా బాబు మొన్ననే హోలీ అయిపోయింది కదా ఇప్పుడు దీపావళికి కొనుక్కున్న క్రాకర్స్ ఉంటే తర్వాత కూడా కాల్చుకుంటారు కదా కలర్స్ మిగిలి కాబట్టి ఆడుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.